డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ప్రెస్ క్లబ్ వద్ద మీడియా సమావేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని రైతులను కూటమి ప్రభుత్వం మోసం చేస్తోందని, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 6 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని, కానీ టార్గెట్ల పేరుతో 24% అంటే 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, కూటమి ప్రభుత్వంలో రైతుల కన్నా మిల్లర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. రైతులకు మద్దతు ధర ఇవ్వకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉద్యమిస్తామని చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కలిపి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ధాన్యం రైతులంతా కూడా పండించినటువంటి ధాన్యం కళ్ళల్లో ఉండిపోయి తడిచిపోతున్నా ఈ ప్రభుత్వం ముద్దు నిద్ర వేయట్లేదు. కాబట్టి ఇప్పటికే తడిచిన ధాన్యం కొనాలని, అలాగే మూసివేసినటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాలని మళ్ళీ ఇమీడియట్గా పునఃప్రారంభించాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ రాష్ట్రంలో అమరావతి పునఃప్రారంభ పేరిట చేస్తున్న అవినీతిని పక్కన పెట్టి, ఈ రాష్ట్రంలో అవినీతి పేరుతో చేస్తున్నటువంటి అమరావతిని పక్కన పెట్టి ముందు ఇమీడియట్గా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే కేవలం 1,34,000 కూడా పండించకుండా, ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులకి 1,724 రూపాయలు రావాల్సినటువంటి తరుణంలో ఇవాళ దళారులతో ఈ ప్రభుత్వం కొమ్ము కాయడం వల్ల, దళారులతో కొమ్మక్కవడం వల్ల కేవలం 1,300, 1,400కి రైతులంతా కూడా వారి ధాన్యాన్ని తెగ నమ్ముకునే కార్యక్రమం జరుగుతోంది. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇమీడియట్గా మళ్ళీ యొక్క కొనుగోలు కేంద్రాలని పునఃప్రారంభించాలి. ప్రభుత్వం ధాన్యం ప్రతి గింజ కొనాలని, తడిచిన ప్రతి ధాన్యాన్ని ప్రభుత్వం రంగుమారిన ధాన్యంతో సహా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ రకంగా అయితే 1,725 రూపాయలు కొన్నారో అదే రకంగా ఏ రకం 1,740 రూపాయలు, అలాగే బి గ్రేడు 1,725 రూపాయలకి ఈ ప్రభుత్వం కొనుగోలు చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని వారు చేయని పక్షంలో తప్పనిసరిగా మా నాయకులతో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా బొత్స సత్యనారాయణ గారు, ఇంకా ఉన్నటువంటి మా పిఎస్సి మెంబర్లతో మాట్లాడి వీలైన త్వరలోనే ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక ఉద్యమాన్ని తీసుకొస్తాం. అవసరమైతే రైతు పోరు కార్యక్రమం పేరుతో ఒక ఉద్యమాన్ని ఈ జిల్లాలో చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరుతో చేస్తున్న అవినీతిని పక్కన పెట్టి ధాన్యాన్ని ఇమీడియట్గా కొనాలని అడుగుతూ ఉన్నాం. ఇప్పటికే ప్రతికూల వాతావరణంలో ఒకవైపున కళ్ళల్లో ధాన్యం ఉండి తడిచిపోతూ ఉంటే వారి బాగోగులు చూడాల్సినటువంటి ప్రజాప్రతినిధులు కేవలం అమరావతి వెళ్ళి పండుగలు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా రైతులకు ధాన్యాన్ని కొనాలని కోరుతూ ఉన్నాం. అలాగే ఆఖరిగా చెప్పే మాట, ఏదైతే ప్రతి సంవత్సరం ధాన్యం కొనుగోలు జరుగుతుంది, కానీ విపరీతమైన వివక్ష ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చూపిస్తూ ఉన్నారు. ఏదైతే పక్క జిల్లా అయినటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో 7,50,000 మెట్రిక్ టన్నులు పండితే అందులో మేము 6 లక్షలు టార్గెట్ ఇస్తామని చెప్పి అంత అక్కడ కూడా కొనలేదు, కేవలం 3,50,000 కొన్నారు. కానీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 6,10,000 మెట్రిక్ టన్నులు పండుతుందని చెప్పి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఇస్తే అందులో 30% డొమెస్టిక్ యూజ్కి పక్కన పెడితే మిగిలినటువంటిది 5,80,000 అది జాయింట్ కలెక్టర్ గారు కూడా చెప్పారు. దానిలో కేవలం 2 లక్షల టార్గెట్ అని చెప్పి రైతుల్ని మోసం చేసి కేవలం 24% కొని మిగిలినటువంటి కేంద్రాలన్నీ కూడా ధాన్యం కేంద్రాలన్నీ మూతవేశారు. ఇవాళ ధాన్యం కేంద్రాలు మోగబోయాయి. అలాగే జాయింట్ కలెక్టర్ గారు కానీ ఇంకా వారు ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్లకి ఎవరైతే రైతులు ఫోన్ చేస్తూ ఉన్నారో వారికి కూడా సరైన సమాధానం చెప్పకుండా ఈ యొక్క విపత్కర పరిస్థితుల్లో రైతుల్ని గాలి కుదిలేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ